రైతు సోదరులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా చెరుకు సాగు చేసే రైతులకు ఇది తీపి కబురు అని చెప్పచ్చు. చెరుకు సాగు దారుణంగా పడిపోతూ ఉంది. చెరుకు సాగు విస్తీర్ణం, పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం, సంవత్సర కాలం పాటు పెట్టుబడులు పెట్టాల్సి రావడం, నీరు విపరీతంగా అవసరం ఉండడం. ఇక చెరుకు కర్మాగారాలకు తోలితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం. రకరకాల కారణాలు. కర్ణుడు సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి ఆంధ్రప్రదేశ్లో అయితే పట్టుమని 3 మిల్లులు కూడా నడవడం లేదు. అవి కూడా 3 నెలల పాటు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చెరుకుకి టన్నుకి 3,550 రూపాయల మద్దతు ధర పెంచింది. 4.4% ధర పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికైతే 3,550 రూపాయలు టన్నుకి. అయితే రైతు సోదరులు కొంతమంది అయితే 40 టన్నులు దిగుబడి సాధిస్తూ ఉన్నారు. అయితే చాలా ప్రాంతాల్లో సగటు దిగుబడి మనం పరిశీలించినట్లయితే 33 టన్నులుగా ఉంది. ఈ దిగుబడి మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఈ చెరుకు సాగులో పరిశోధనలు జరుగుతున్న చైనా దిగుబడి బ్రెజిల్ దిగుబడితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. 60 టన్నులు 65 టన్నులు కూడా బ్రెజిల్లో దిగుబడి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దిగుబడులు తక్కువగా ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెట్రోల్లో ఈ ఇథనాల్ని 10% మస్ట్గా బ్లెండ్ చేస్తున్నారు, కలుపుతున్నారు. ఇంధనంలాగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక పంచదార ఉత్పత్తి మొలాసిస్కే కాకుండా ఈ డీజిల్ పెట్రోల్లో ఏదైతే ఈ ఇథనాల్ మిక్స్ చేస్తున్నారో ఇది ఇంధనంగా ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఇంధన పంటగా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఇక చెరుకు సాగు, 1 ఎకరా సాగుకి ఎంత పెట్టుబడి అవుతా ఉంది మీ ప్రాంతంలో అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. కౌలుతో కలుపుకొని ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. తాజాగా కేంద్రం పెంచిన ధర గిట్టుబాటు అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.